హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు వాతావరణ శాఖ నుంచి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ కూడా స్కూళ్ళకు కాలేజీలకు అయితే సెలవులు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది ఎన్ని రోజుల వరకు ఇస్తున్నారు ఏంటి, వరుసగా 5 రోజులు కూడా రాబోతున్నాయి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో హన్మకొండ, వరంగల్, జనగాం, అదేవిధంగా మహబూబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ రేపు సెలవులు అయితే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా ఈ 2 రోజులు సెలవు ఇవ్వడంతో మరో 3 రోజులు కూడా సెలవులు అయితే వస్తున్నాయి. దీంతో ఎందుకంటే ఈ జిల్లాలో 15 స్వతంత్ర దినోత్సవం, 16 తారీఖున వచ్చేసి కృష్ణాష్టమి అవుతుంది. ఇక 17 తారీఖున సండేతో కలిపి మొత్తం వరుసగా మనకు 5 రోజులు అయితే హాలిడేస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి జిహెచ్ఎంసీ ఏరియాలో భారీ వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఇళ్లకు చేరేందుకు అవసరం పడకుండా స్కూళ్ళకు సంబంధించి ఉదయం వరకు ఒక పూట నడపాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. నేటి నుంచి మనకు 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అధికారులను మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్తో పాటు భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్కి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పుడు 72 గంటల్లో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగిందనమాట. దీనికి కమల్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇక జిల్లాలో కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సో మొత్తం మీద ఇక హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇవ్వడం అయితే అందుబాటులో చేయడం జరిగిందనమాట. సో మనకు వెదర్ అప్డేట్ అయితే అందడం అయితే జరిగిందనమాట. సో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకు వర్షాలకు సంబంధించి రాష్ట్రంలో ఇవాళ రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇందులో వచ్చేసి తెలిపిందనమాట. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, కృష్ణా, అదేవిధంగా ఎన్టీఆర్, ఇక గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసిందనమాట. కాగా అతి భారీ వర్షాల నేపథ్యంలో స్కూల్లో, కాలేజీలకు సెలవులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇందుకు సంబంధించి పలువురు అయితే కోరుతున్నారు. తెలంగాణ జిల్లాలో స్కూళ్లకు సెలవులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక మొత్తం మీద అయితే ఈ జిల్లాలకు సంబంధించి అలర్ట్ అనేది జారీ చేయడం జరిగిందనమాట. 2 రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందాయన్నమాట.